ఎవరైతే రీసెంట్‌గా 10వ తరగతి పాస్ అయ్యారో, వాళ్ళు తెలంగాణ మోడల్ స్కూల్‌లో చదవడానికి కాలేజీలో ఎలా జాయిన్ అవ్వాలి? రేట్స్ ఎలా ఉంటే, ప్రాసెస్ ఏందో చెప్పడానికి గవర్నమెంటు మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం మనకి ఎలా ఉందో ఆ షెడ్యూల్ చూద్దాం. ఇక్కడ చూడండి. ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎస్ఎస్‌సి పాస్డ్ క్యాండిడేట్స్. ఎవరైతే 10థ్ క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో, ఇక్కడ ఇంటర్మీడియేట్ కోర్సెస్ ఏముంటాయంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ. మరి ఎన్ని సీట్స్ ఉంటాయి? ఒక గ్రూప్‌లో 40 సీట్స్ ఉంటాయి. మరి ఏ మీడియంలో చెప్తారు స్టడీ ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం జరుగుతుంది. సో, కాబట్టి 2025, 26కి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్‌లో జాయిన్ అవ్వడం కోసం మనకి ఇప్పుడు నోటిఫికేషన్ జరిగింది. సో, మరి అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటికి తీసుకుంటారు? అప్లికేషన్స్ అనేవి మనకి మే 5 నుంచి 20 మే వరకి మొదటి విడతగా ఇక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత డేట్ పెంచొచ్చు, పెంచకపోవచ్చు. కానీ ఈ విధంగా టైంలో ఫస్ట్ పేజ్‌లోనే అప్లై చేసుకుంటే చాలా మంచిది. సో, కాబట్టి ఇప్పుడు ఒకసారి ఆ ప్రాసెస్ ఏందో చూద్దాం జాగ్రత్తగా. సో, ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్స్. ఆన్‌లైన్ అప్లికేషన్స్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మే 5 నుంచి 20 మే వరకి. ఓకేనా? సో, తర్వాత ఏవైతే మనకి మరి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఒక లింక్ ఇచ్చాడు. ఆ లింక్ చూసుకోండి జాగ్రత్తగా. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ లింక్ ద్వారా యూఆర్ఎల్ http://183.82.9797/mstg. సో, ఈ యూఆర్ఎల్ లింక్ ద్వారా మనకి లాగిన్ అయ్యి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ తర్వాత చూద్దాం. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొవైడింగ్ ది లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్. ఎవరైతే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారో మనకిక్కడ సో, వాళ్ళు కాలేజీలో ఎప్పటి వరకి మనకి ప్రొవైడింగ్ లిస్ట్ మనకి కాలేజీలో డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. అంటే ప్రొవైడింగ్ లిస్ట్ ఎంతమంది అప్లై చేసుకున్నారు, డాటా ఎప్పుడొస్తుందంటే 22 వరకు ఫైనలైజ్ చేస్తారు. తర్వాత సెలక్షన్ లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్. మనకి క్యాండిడేట్స్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు. 22 వరకి అప్లికేషన్ తీసుకొని దాన్ని స్క్రూటైజ్ చేయడం జరుగుతుంది. తర్వాత 26కేమో మనకి ఆటోమేటిక్‌గా లిస్ట్‌ని డిస్‌ప్లే చేస్తారు. అయిన తర్వాత మే 27 నుంచి 31 వరకు కూడా ఏవైతే మనకి వెరిఫికేషన్ ఉందో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళు మరి 10థ్ పాస్ అయ్యారా లేదా? ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? ఎప్పుడు పాస్ అయ్యారు? దానికి సంబంధించిన డేటా మొత్తం గూడా ఆయా కళాశాలలోనే ఎంక్వైరీ జరుగుతుంది. సో, చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా వెరిఫికేషన్ అయిపోయింది. క్లాసెస్ వాళ్ళకి స్టార్ట్ అవ్వాలి. ఎప్పటి నుంచి క్లాస్ స్టార్ట్ అవుతాయి? జూన్ 2 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కమెన్స్‌మెంట్ ఆఫ్ క్లాసెస్ జూన్ 2 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో, ఇది చిల్డ్రన్ ఒక్కసారి మళ్ళా బ్రీఫ్‌గా చూడండి. మనకి ఆన్‌లైన్ అప్లికేషన్స్, ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? మే 5 నుంచి 20 మే వరకి. లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అప్లైడ్. సో, ఎప్పటి వరకు మనకి క్యాండిడేట్స్ లిస్ట్ చేస్తారు ఎంతవరకట 22 సెకండ్ మే వరకి. తర్వాత సెలెక్ట్ క్యాండిడేట్స్ ఎంతవరకట 26 వరకి క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 26 మే వరకి. సో, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది 27 నుంచి మే చూడడం జరుగుతుంది. సో, ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో ఆయా గ్రూపులలో వాళ్ళకి క్లాస్ వచ్చేసి జూన్ 2 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది.